దగ్గర పెట్టుకున్నాం. శరీరంలో ఏర్పడిన కోల్పోయిన నియంత్రణ కణాలు. ఇది అదుపు తప్పి కణాలు పెరిగిపోతూ ఆరోగ్యాన్ని హాని చేసే స్థితికి చేయడం. అంతేకాని ఇదేదో మనం ఎదుర్కోలేని శత్రువు కాదు. సరైన ఆహారం, సరైన వ్యాయామం, ముందుగా తీసుకునే జాగ్రత్తల వల్ల దీనిని పూర్తిగా నివారించవచ్చు. క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ శరీరంలో ఏర్పడి కోల్పోయిన నియంత్రణ కణాలు కణజాలాన్ని దెబ్బతీసే వ్యాధి. బ్రెస్ట్, లంగ్స్, లివర్, బ్రెయిన్, యూటిరస్, ప్రోస్టేట్ వంటి అనేక భాగాలలో క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ని నివారించగలమా? క్యాన్సర్ని మనం పూర్తిగా నివారించగలము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సుమారు 30 నుంచి 60% క్యాన్సర్లను మన జీవన శైలిలో మార్పుల వల్ల పూర్తిగా నివారించవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే 60% క్యాన్సర్లని పూర్తిగా నివారించవచ్చు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకు క్యాన్సర్ గురించి తెలిసినా కానీ మన రిలేటివ్స్కి వాళ్ళకి ఇది మానేస్తే ఇది వస్తుంది అని చెప్పినా వాళ్ళు మన మాట వినకుండా దాన్నే ఫాలో అవుతుంది. దీనికి క్యాన్సర్ని నివారించడం అంటే డైలీ నడవడం, యోగా చేయడం, వ్యాయామం చేయడం, ఇవన్నీ 30 minutes చేయడం, సైక్లింగ్ చేయడం వల్ల దీన్ని నివారించడం జరుగుతుంది. ఆరోగ్యం మన ఔషధం. క్యారెట్, బ్రోకలీ, క్యాబేజీ, సిట్రస్ ఫ్రూట్స్, తృణధాన్యాలు, వెజిటేబుల్స్, గ్రీన్ టీ, వంటి వాటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ని నివారించవచ్చు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, మద్యం, సిగరెట్ వంటి వాటిని అవాయిడ్ చేయాలి. దీనివల్ల లంగ్స్, లివర్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ ఒక శత్రువు కాదు, ఒక పాఠం మాత్రమే. క్యాన్సర్ వచ్చినాక ఏదో జరుగుతుందని భయపడడం కాదు. క్యాన్సర్ వస్తే మన జీవన శైలిలో మార్పుల వల్ల ఫుడ్ వంటివన్నీ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించడం జరుగుతుంది.